హలో గైస్, నా పేరు మైత్రి. ఒకటో మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా రామాయణ ట్రైలర్. సో యాక్చువల్గా ఎంతోమంది వెయిటింగ్ ఈ సినిమా కోసం, ఎందుకంటే చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా అది. సో అప్రాక్సిమేట్లీ ఫస్ట్ పార్ట్కి 2,500 కోట్ల వరకు ఖర్చు అవుతుంది, ఇంక్లూడింగ్ మార్కెటింగ్. సో 2,500 కోట్లు ఖర్చు అవుతుంది. సో బేసిక్గా ఆ బేసిస్ మీదే $500 మిలియన్ ప్రైస్ ట్యాగ్ అయితే పెట్టారు. అది కూడా అప్పుడు డాలర్ టు రూపీ కన్వర్షన్ రేట్ అనేది 82 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు. ఇప్పుడు బేసిక్గా చాలా ఎక్కువ ఉంది. సో మరి ఈ బేసిస్ మీద చూస్తే ఒక $500 మిలియన్ కనుక ఖర్చు అయినట్టయితే దగ్గరగా ఒక 4,900 కోట్లు 4,800 కోట్లు అవుతుంది రెండు పార్ట్లు ఫినిష్ అయ్యేసరికి. సో చాలా అంటే చాలా హ్యూజ్ బడ్జెట్ సినిమా. 2,500 కోట్లు ఫస్ట్ పార్ట్కి పక్కా అవుతుంది. సో చాలా హెవీ ఇన్వెస్ట్మెంటు అండ్ హెవీ బడ్జెట్ ఓరియంటెడ్ సినిమా, హెవీ క్యాస్టింగ్. అటు హిందీ తరపునేమో రణబీర్ కపూర్ అండ్ సన్నీ డియోల్ వీళ్ళు ఉన్నారు. ఆ తర్వాత పాన్ ఇండియా యాక్టర్గా యష్ ఉన్నాడు. తెలుగు నుంచి సాయి పల్లవి గారు ఉన్నారు సీతగా. సో చాలా 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 ఎక్కువ మంది అయితే ఉన్నారనమాట మొత్తం అందరూ కూడా. సో ఇంత భారీ స్థాయిలో ప్లాన్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ ఇండియా వైడ్గా దానికి అంతే పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తుంది. సో అంతా బాగానే ఉంది. అయితే దాని ట్రైలర్ 24th రిలీజ్ చేస్తా అన్నారు. కాకపోతే ఆ రోజు రిలీజ్ కాలేదు, అది పోస్ట్పోన్ అయిపోయింది. బికాజ్ వాళ్ళు సోనీ వాళ్ళతో కొలాబరేషన్ అయ్యారు. సోనీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళతో కంప్లీట్గా కొలాబరేషన్ అయ్యారనమాట. సో వరల్డ్ వైడ్గా సోనీయే రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కూడా వాళ్ళదే కదా. సో చాలా సినిమాలు వాళ్ళవే ఉన్నాయి. సో ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కనుక చూసుకున్నట్టయితే అరౌండ్ 43,000 స్క్రీన్స్ ఎన్నిట్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఒక్క అమెరికాలోనే అరౌండ్ 5,000 స్క్రీన్స్ దగ్గర రిలీజ్ చేస్తున్నారు. సో బేసిక్గా ఇప్పుడు ఇలాంటి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్తో కొలాబరేట్ అయినట్టయితే అప్పుడు ఆ గ్లోబల్ రిలీజ్ అనేది ఉంటుంది. ఆ రెస్పాన్స్ సంగతి దేవుడు ఎరుగు, అది రిలీజ్ అయిన తర్వాత చూడాలి. కాకపోతే ఏంటంటే గ్లోబల్గా రిలీజ్ అనేది జరగాలి ఫస్ట్. సో ఆ టైంకి హెవీ స్క్రీన్స్ అన్నీ కూడా, అంటే ఇప్పుడు మెయిన్ స్క్రీన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ సినిమాకి హోల్డ్ చేయగలగాలి. సో అలా చెయ్యాలి అంటే సోనీ ఎంటర్టైన్మెంట్స్ అంటే వాళ్ళు రైట్ అనమాట. సోనీ వాళ్ళది రైట్ చాయిస్. సోనీ అనే కాదు, వార్నర్ బ్రదర్స్ కానీ లేదంటే ఇంకెవరైనా డిస్నీ కానీ వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్. సో వాళ్ళతో కనుక కొలాబ్ అయ్యి సినిమాని రిలీజ్ చేస్తే చాలా చాలా హ్యూజ్ సినిమా అవుతుంది అది. అయితే ఇప్పుడు సోనీ వాళ్ళతో కొలాబరేషన్ ఓకే అయింది కదా. సో ప్రమోషన్స్ వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ప్రమోషన్స్ కోసం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? సుమారుగా 380 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ 380లో 240 కోట్లు సోనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, 140 కోట్లు వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ తర్వాత రెవెన్యూలో షేర్ ఉంటుంది అనమాట. అంటే వెస్ట్రన్ కంట్రీ రెవెన్యూ ఏదైతే ఉంటుందో, అంటే లైక్ నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీసు లేదా వేరే బాక్స్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ వెస్ట్రన్ కంట్రీస్ బాక్స్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దాంట్లో వాళ్ళకి షేర్ అయితే ఎక్కువ ఉంటుంది. సో అదనమాట పాయింట్ ఇక్కడ. సో సోనీ వాళ్ళు అక్కడ కొంచెం మంచి ప్లానింగ్లోనే ఉన్నారు. ఎందుకంటే జనరల్గానే చాలా హ్యూజ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇప్పుడు రామాయణ హిందీ సినిమాలకి జనరల్గానే హ్యూజ్ రెవెన్యూ ఉంటుంది నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర. మనం దురంధర్ చూసాం కదా, అది అరౌండ్ 500 కోట్లు 600 కోట్లు కొట్టింది, అంటే ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ నుంచి. సో అంత హ్యూజ్ అమౌంట్స్ రావడానికి స్కోప్ ఉన్న మార్కెట్ అది. సో ఆ మార్కెట్ ఇంకా గ్లోబల్ రిలీజ్ కనుక జరిగి దాన్ని ఇంగ్లీష్లో రిలీజ్ చేసి బేసిక్గా పీపుల్ అందరికీ కూడా వెస్టర్న్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేసి ఒక అవతార్, ఇండియన్ అవతార్ అని చెప్పి కనుక ప్రమోట్ చేసినట్టయితే ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ కదా. సో ఆ బేసిస్ మీద వీళ్ళందరూ కూడా మార్కెటింగ్ అయితే చేస్తున్నారు. సో సోనీ వాళ్ళతో కొలాబరేషన్ జరిగింది కాబట్టి కొంచెం టైం తీసుకొని ట్రైలర్ని రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. సో దానికోసం 24th పోస్ట్పోన్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ట్రైలర్ రిలీజ్ అయ్యేది 29th రిలీజ్ అవుతుందన్నమాట. సో దట్ విల్ బి ఫెంటాస్టిక్. అండ్ యూనో 29th ట్రైలర్ మనకి డిజిటల్గా వస్తుంది. 30th స్పైడర్ మ్యాన్ సినిమా రిలీజ్ ఉంది కదా. సో దాంట్లో ఇండియా వైడ్గా రామాయణ ట్రైలర్ ప్లే అవుతుంది, వరల్డ్ వైడ్గా కాదు. సో గ్లోబల్గా అయితే లేదు ప్రస్తుతానికి. మరి ఏమన్నా నార్త్ అమెరికన్ మార్కెట్స్లో ఏమైనా యాడ్ చేస్తే చేస్తారేమో, బట్ ఐఎమ్ నాట్ షూర్. బట్ ప్రస్తుతానికి అయితే ఓన్లీ ఇండియన్ మార్కెట్లో మటుకు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో గ్లోబల్ మార్కెట్లో దానికి సెపరేట్ ప్రమోషన్స్ అయితే ఉంటున్నాయి. సో కామిక్ కాన్కి వెళ్ళారు, తర్వాత ఇంకేవో వేరు సినిమా ఈవెంట్స్ అన్నిటికీ కూడా వెళ్తున్నారు. అప్పుడు కల్కి 2898 వాళ్ళు వెళ్ళారు కదా. సో హాల్ ఇచ్చారు అప్పుడు. సో అది ఇంకా చాలా ప్రెస్టీజియస్. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా వీళ్ళకి ప్రస్తుతానికైతే అది దొరకలేదు, దానికన్నా కొంచెం చిన్న పొజిషన్ ఇచ్చారు అక్కడ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొంచెం బెటర్గానే ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. సో కొంచెం గట్టిగానే ప్లానింగ్ అయితే ఉంది. సో అందుకని మనకి ట్రైలర్ అయితే కొంచెం లేట్ అవుతుంది. సో మనకి ఇప్పుడప్పుడే రాదు, 29th వస్తుంది ట్రైలర్. సో 29th కూడా ఏ టైంకి వస్తుందో క్లారిటీ లేదు. 29th అయితే వస్తుంది పక్కాగా. అండ్ 29th వచ్చిన తర్వాత
30th డైరెక్ట్గా స్పైడర్ మ్యాన్ సినిమాలు ఏవైతున్నాయి వాటిల్లో ఈ ట్రైలర్ అనేది ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో ఇండియా వైడ్గా స్పైడర్ మ్యాన్ గట్టి రెస్పాన్స్ ఉంది. బేసిక్గా స్పైడర్ మ్యాన్ ఓపెన్ చేయడమే డే 1 అరౌండ్ 50 to 60 crore గ్రాస్తో ఓపెన్ అయ్యేలా ఉంది. స్పైడర్ మ్యాన్కి పీక్స్ రెస్పాన్స్ ఉంది హిందీలో, మామూలుగా లేదు. సో ఈ బేసిస్ మీద చూసుకుంటే ఈజీగా చెప్పొచ్చు స్పైడర్ మ్యాన్ సినిమా ఒక ఇండియాలోనే దగ్గరగా ఒక 500-600 కోట్లు కొట్టేలాగా ఉంది. అంటే ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చేలాగా ఛాన్స్ అయితే ఉంది, పక్కాగా ఉంది. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ సినిమాకి ఇండియన్ మార్కెట్ చాలా పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. సో అలాంటి ఒక పొజిషన్ అయితే ఉంది కాబట్టి సో వాళ్ళు దాంతో కలిపి కొలాబ్ అయ్యి ప్రమోషన్ అయితే చేస్తున్నారు. ఓకే, నో ఇష్యూస్. కాకపోతే ఏంటంటే ఎక్కడో స్టిల్ అంటే రామాయణ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మన ఇండియన్ సైడ్ నుంచి బేసిక్గా ప్రాపర్ రెస్పాన్స్ వస్తుందా లేదా అనే డౌట్ అయితే ఉంది ఇప్పటికీ కూడా. ఎందుకంటే బేసిక్గా వాళ్ళు వెస్టర్న్ ఆడియన్స్ కోసం వెస్టర్నైజేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏమైనా చేశారా? ఎందుకంటే అస్తమానం నమిత్ మల్హోత్రా వెస్టర్న్ ఆడియన్స్ అంటూ ఉన్నాడు ఆయన. సో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి టూ మచ్ వెస్టర్నైజేషన్ ఏమైనా చేశారా? అప్పుడు ఇండియాలోనే ప్రాపర్ రెస్పాన్స్ రాకపోయే ఛాన్సులు ఉన్నాయి కదా అన్న భయం కూడా ఉంది ఎంత కాదన్నా. బట్ చూడాలి మనకి ఏం చేస్తారో. సో యాజ్ ఆఫ్ నో అయితే మటుకు ఎక్స్ట్రాడినరీలీ ప్లానింగ్ అయితే ఉంది వాళ్ళదైతే. అండ్ ఈ సందులో సడేమి అని చెప్పి బేసిక్గా రాజమౌళి గారు ఈ వీళ్ళందరినీ అంటే రామాయణ టీం బేసిక్గా తెలుగు వాళ్ళని వేరే వాళ్ళందరినీ పిలిచి ట్రైలర్లు అది ప్లే చేసి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి అదంతా చేస్తూ ఉన్నారు కదా. వారణాసి అసలు పట్టించుకోవట్లేదు. వారణాసి ఏం చేస్తున్నారు, ఇంటర్వ్యూలన్నీ కూడా వెస్టర్న్ మీడియాలకు ఇస్తున్నారు. తర్వాత సెట్లోకి పిలిచి ఫోటోలు ఇవ్వడం అనేది కూడా వెస్టర్న్ మీడియాకి ఇస్తున్నారు ఫస్ట్. సో తెలుగు మీడియాని కానీ ఇండియన్ మీడియాని కానీ అంతగా కన్సిడర్ చేయట్లేదు. సో అవన్నీ చూసిన తర్వాత వీళ్ళకి మండుతోంది చాలామందికి. సో రాజమౌళి గారిని ట్యాగ్ చేసి చూస్తున్నారా ఎంత పెడుతున్నారో, మరి మీరు ఎంత పెడతారు, ఇట్లా ఏదో మాట్లాడుతున్నారు. సో బేసిక్గా చాలామంది తెలియని విషయం ఏంటంటే సినిమా బడ్జెట్ 1300 కోట్లు కదా, అందులో 1000 కోట్లు ఓకే ఓన్లీ ఫర్ సినిమా బడ్జెట్ 1000 కోట్లు. ఎందుకంటే వీళ్ళిద్దరూ రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు, బేసిక్ రెమ్యునరేషన్ తీసుకొని తర్వాత పర్సంటేజ్ షేర్లు తీసుకుంటున్నారు. సో సినిమా బడ్జెట్ 1000 కోట్లు, మేబీ అది 1100 కోట్లు అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే నేను ఎప్పుడు కూడా 1300 కాదు 1400 అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్తుంటా. సో అది 1100 అవ్వచ్చు. ప్రమోషన్స్కి 300 కోట్లు ముందే పెట్టుకొని ఉంచుకున్నారు. 300 కోట్లు ఓన్లీ వీళ్ళే పెట్టుకున్నారు. 300 కోట్లు ప్రమోషన్స్కి. ప్రొడక్షన్ టీమే ఇప్పుడు రామాయణ ప్రొడక్షన్ టీం ఎంత పెడుతోంది, 140 crores పెడుతోంది. 140 crore పెద్ద నెంబరా, 300 crore పెద్ద నెంబరా? తర్వాత రెండోది ఏంటి అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీతో ఆల్రెడీ వీళ్ళు కూడా ఏదో ఒక దాంతో కొలాబ్ అవుతారు కదా, డెఫినెట్గా కొలాబ్ అవుతారు. సో ఒకవేళ కొలాబ్ కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో RRR ఏదైతే సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఆ RRR సెన్సేషన్ బేసిస్ మీద దే వాంట్ టు క్రియేట్ ద హైప్ ఆర్గానికల్లీ ఒకటి. సో ఇట్లా ఒక ఫేక్ హైప్ని క్రియేట్ చేసే కంటే అంటే ప్రమోషన్స్తో క్రియేట్ చేసే హైప్ కంటే ఆర్గానిక్గా బిల్డ్ అయితే బెటర్ కదా అని చెప్పి చూస్తున్నారు. సో అది ఎంతవరకు బిల్డ్ అవుతుందో చూస్తారు, ఆ తర్వాత అప్పుడు ఆలోచిస్తారు. ఎందుకంటే రామాయణ నవంబర్లో రిలీజ్ ఉంది. నవంబర్లో రిలీజ్ ఉన్న సినిమాకి ఇప్పుడు జూలైలో ఆగస్టులో ప్రమోషన్లు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు? సో ఆగస్టులో సెప్టెంబర్లో అక్టోబర్లో ప్రమోషన్ల మీద ప్రమోషన్లు చేసి అక్టోబర్లో ఇండియాలో ప్రమోషన్లు చేస్తారు. సో నవంబర్లో నవంబర్ 8కి రిలీజ్ ఉంది సినిమా. సో అలాగే ఈ సినిమా వారణాసి కూడా అంతే. సో మనకేంటంటే మనకి పోస్ట్ ప్రొడక్షన్ అనేది మోస్ట్లీ జనవరి వరకు అయిపోద్ది. తర్వాత ఫిబ్రవరి, మార్చు ఈ 2 నెలలు కూడా గ్లోబల్ లెవెల్ ఇండియన్ లెవెల్ ప్రమోషన్స్ అనేది చేసుకుంటూ వెళ్తారు. సో అది బేసిక్గా వాళ్ళకంటూ ఒక ప్లానింగ్ అయితే ఉంది. సో ప్లానింగ్ లేకుండా రాజమౌళి గారు సినిమా తీస్తారని మీరు అనుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలామంది అనుకుంటున్నారు మీడియా పేజ్లో, కొంతమంది తెలుగు మీడియా పేజ్లో అంటే వీళ్ళని పాపం పట్టించుకోవట్లేదు కదా. సో కొంచెం కోపం అవుతున్నట్టుంది, ఏం చేయలేం మరి ఇంకా. అంటే మిగతా వాళ్ళందరూ ఈవెన్ రామాయణ టీం కూడా పట్టించుకుందిగా. ఫ్లైట్ టికెట్లు వేసి హోటల్ రూములు ఇచ్చి ఫుడ్ పెట్టి అక్కడ తీసుకెళ్ళి ట్రైలర్ అది ఇప్పించి అదంతా చేశారు కదా. సో అందుకు బేసిక్గా వీళ్ళకి బాగానే ఉందన్నమాట. సో రామాయణ విషయంలో పాజిటివ్గా ఉంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికి వాళ్ళు బేసిక్గా రామా గ్లిమ్స్కి కూడా అదే చెప్పారు, తీరా చూస్తే అది లేదు అక్కడ. సో ఇప్పుడు కూడా అలాగే ఉంటుందేమో. ట్రైలర్కి బేసిక్గా అదిరిపోయింది, బెదిరిపోయింది, చెదిరిపోయింది అంటున్నారు. ఇప్పుడు తీరా చూస్తే కొన్ని లీకెడ్ క్లిప్పులు చూస్తేనేమో అంతకేం అనిపించలేదు. సో అందుకే చూద్దాం, మెయిన్ క్లిప్ వచ్చేంత అంటే మెయిన్ ఫుటేజ్ వచ్చేంత వరకు చూద్దాం, ఇక ఆ తర్వాత డిసైడ్ అవ్వచ్చు. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఆర్ట్ మాత్రమే రిలీజ్ అయింది మనది వారణాసిది, ఇంకేమి రిలీజ్ కాలే. ఆ కాన్సెప్ట్ ఆర్ట్కే బేసిక్గా బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ రామా గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, అంటే ప్రతి ఒక్కరు అనలేం కానీ అట్లీస్ట్ 80% హిందీ ఆడియన్స్ నుంచి కూడా రామాయణ గ్లిమ్స్ కంటే వారణాసిదే బాగుంది, రామా టీజర్ ఏదైతే ఉందో దానికన్నా వారణాసి గ్లిమ్సే బాగుంది అని చెప్పి మొత్తం అదే డిస్కషన్. మ్యూజిక్ పరంగా కావచ్చు, గ్లిమ్స్ పరంగా, విజువల్స్ పరంగా కావచ్చు, అన్నిటి పరంగా, కాన్సెప్ట్ పరంగా కూడా. సో బేసిక్గా పీపుల్కి ఏంటంటే మెంటల్ మ్యాడ్ ఉంది వారణాసి. సో అది ఏంటంటే అది పీపుల్ సైడ్ ఉంది.
ఈ మీడియా పేజీలని ఏదో అనుకుంటున్నారో లేదు, సర్లే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా అవన్నీ ఎందుకు లేని కానీ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు రామాయణ ట్రైలర్ అయితే మనకి 29th వస్తుంది. 29th వచ్చి 30th మోస్ట్లీ స్పైడర్ మ్యాన్ సినిమాతో ఇండియా వైడ్గా స్పైడర్ మ్యాన్ రిలీజ్ అయ్యే చోట రామాయణ ట్రైలర్ అయితే వస్తుంది మనకి. సో ఇది ఫస్ట్ ట్రైలర్, మనకి సెకండ్ ట్రైలర్ కూడా వస్తుంది రామాయణ. అది టైం పట్టవచ్చు, ఇప్పుడు అప్పుడే రాకపోవచ్చు కానీ వస్తుంది పక్కా, అది కూడా వస్తుంది. సో లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటి మరి పరిస్థితి అనేది. సో అది ఈ సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది. సో అంటే రామాయణ ట్రైలర్ ఎంతవరకు మిమ్మల్ని ఎక్సైట్ చేస్తుంది, దానికోసం ఎంతలా వెయిటింగ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వారణాసి వచ్చిన తర్వాత అది సృష్టించే విధ్వంసం కోసం చూస్తున్నాను నేను. ఓకే, సో అది మరి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి కింద. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్గా బాబా. వీడియో నెక్స్ట్ వీడియో బాయ్.